ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు మనం బైబిల్లో యేసు చెప్పిన ఒక లోతైన సత్యాన్ని తెలుసుకుందాం. అది ద్రాక్షవల్లి మరియు కొమ్మలు. ఈ మాట అర్థమైతే మన ఆత్మీయ జీవితం పూర్తిగా మారిపోతుంది. 1. ద్రాక్షవల్లి అంటే ఏమిటి? బైబిల్లో యేసు ఇలా చెప్పారు: నేనే ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు. యోహాను 15:5. ద్రాక్షవల్లి అంటే జీవితం, మూలం, ఆధారం. కొమ్మకు జీవితం ద్రాక్షవల్లి నుంచే వస్తుంది. అలాగే మన ఆత్మీయ జీవితానికి యేసే మూలం. 2. కొమ్మలు అంటే ఎవరు? కొమ్మలు అంటే మనము విశ్వాసులు. కొమ్మ వేరైపోతే ఏమవుతుంది? అది ఎండిపోతుంది, ఫలం ఉండదు. అలాగే యేసుతో సంబంధం లేకుండా మన ప్రార్థన, సేవ, మాటలు ఫలించవు. 3. యేసులో ఉండడం అంటే ఏమిటి? యేసులో ఉండడం అంటే ప్రార్థనలో ఉండడం, ఆయన వాక్యాన్ని చదవడం, పాపాన్ని వదిలిపెట్టడం, ఆయనకు లోబడడం. ఇది ఒక రోజుకు కాదు, ప్రతిరోజు ఉండే జీవ సంబంధం. నా యందు నిలిచియుండుడి. యోహాను 15:4. 4. ఫలం అంటే ఏమిటి? దేవుడు మన దగ్గర నుంచి ఫలాన్ని కోరుతున్నాడు. ఆ ఫలం ఏమిటంటే ప్రేమ, సహనం, వినయం, విధేయత, పవిత్ర జీవితం. ఆత్మ ఫలము ప్రేమ, ఆనందము, సమాధానము. గలతీయులకు 5:22. ఫలం లేని కొమ్మ కత్తిరించబడుతుంది అని యేసు హెచ్చరిస్తున్నారు. 5. హెచ్చరిక మరియు ఆహ్వానం. ప్రియమైనవారా, ఈ రోజు మనం సంఘానికి వెళ్తున్నామా అని కాదు ప్రశ్న. యేసులో ఉన్నామా? మన జీవితం ఫలిస్తున్నదా? మనుషులు మనల్ని చూడవచ్చు, కానీ దేవుడు ఫలాన్ని చూస్తాడు. చివరిగా మన ప్రార్థన: ప్రభువా యేసయ్యా, మమ్మల్ని నీలో నిలిచియుండే కొమ్మలుగా చేయుము. మా జీవితంలో ఫలాన్ని కనబడనీయుము. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్ అందరికీ.